కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తా, విద్యాశాఖ నా వద్దే ఉంటే అదే పని చేస్తా, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తా, విద్యాశాఖ నా చేతులను ఉంటే అదే పని చేస్తా, విద్యను వ్యాపారం చేసిన కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ లో 20% సీట్లు పేదలకు ఇవ్వాల్సిందే, పేదలను దోచుకుంటున్న కార్పొరేట్ దొంగలు, నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సంచలన వార్తని, సంచలన మాటని మాట్లాడి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేట్ స్కూళ్లలో దోపిడీ చాలా జరుగుతుందని చెప్పేసి ఆయన బాహాటంగానే చెప్పిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపుగా విద్యను వ్యాపారం చేసిన కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ 20% సీట్లు పేదలకు ఇవ్వాల్సిందే, పేదలను దోచుకుంటున్న కార్పొరేట్ దొంగలు, నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా వార్త ఇక్కడ. వాస్తవానికి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాట వాస్తవమే, నిజం. అది కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల ఫీజులు దండుకుంటారు కూడా. ఆయన నిన్న మాట అనుకుంటూ ఒక మాట వచ్చిండు, ఆయన డైరెక్ట్ ఒక మాట అనుకుంటూ వచ్చిండు, నా మనిషిలో ఎవరన్నా స్కూల్కి పోయేసి కానీ కాలేజీలకు పోయి అడిగితే 3 లక్షల ఫీజు, ఆల్రెడీ ఆ ఫీజు ఉండేదే 2 లక్షలు ఉంటుందంట. ఆ 2 లక్షల ఫీజుని 3 లక్షలు చేసేస్తారు. 3 లక్షలు చేసిన తర్వాత ఎట్లైనా మళ్ళీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు ఖచ్చితంగా పోతారు. మళ్ళీ మంత్రి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి మాకు ఫోన్ కాల్ ఎట్లా వస్తుందని చెప్పేసి తెలిసి, అరే మీరు వెంకటరెడ్డిని పంపించిన మనుషులు కదా అని చెప్పేసి మళ్ళీ 3 లక్షల నుంచి 2 లక్షలు పడతారు. యాక్చువల్ ఫీజు వచ్చే 2 లక్షలు, దాన్ని 3 లక్షలు చేసి ఎమ్మెల్యే చెప్పించిన వర్గాలు మన దాన్ని 2 లక్షలు పట్టుకొస్తారట. అది ఆయన చెప్తున్న కథ. వాస్తవానికి కార్పొరేట్ కు సంబంధించిన విద్యా సంస్థలనే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం క్లోజ్ చేయాలని చెప్తున్నాను. అదే గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వీటిని ఒక మంచి మోడల్ స్కూల్ గా ఏర్పాటు చేసి ఇదే కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తే అసలు కార్పొరేట్ కి సంబంధించిన స్కూల్ ఎందుకుంటాయి? నారాయణ, శ్రీ చైతన్య మీద కూడా నిన్న గట్టిగానే మాట్లాడినట్టు కూడా మనకు తెలిసిన విషయం. ఇది ఓన్లీ విద్య నమ్ముకుంటున్న విద్యా సంస్థలు. ఈ సంస్థలు మొత్తం కూడా నారాయణ, శ్రీ చైతన్య సంస్థలు కూడా వ్యాపారం చేసిన విద్యను మొత్తం వ్యాపారం చేసుకొని పైసలు దండుకుంటున్నాయని చెప్పేసి డైరెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న మాట. అసలు విద్యాశాఖనే నా దగ్గర ఉండుంటే నేను మొట్టమొదటి చేసే పని కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు లేకుండా చేస్తా అని నేను మాట్లాడిన మాట. మీకు అర్థం కావచ్చు. ఇక్కడ ఒకవేళ ఆయనకు విద్యాశాఖ ఉంటే, ఆయనకు విద్యాశాఖ ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా, అంటే నాకే విద్యాశాఖ ఉంటే, ఇప్పుడు విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ. అదే విద్యాశాఖ నాకు ఏమైనా ఇండైరెక్ట్ చెప్తుండైనా, విద్యాశాఖ ఇస్తే కార్పొరేట్ సంబంధించిన స్కూల్ మొత్తం అయినా రద్దు చేస్తారంట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, ఇది చాలా పనికొచ్చే ఉద్దేశం. మీరు మాట్లాడింది కూడా మధ్యతరగతి పేద కుటుంబాలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలు పోసి ఫీజులు చెల్లించి చదివించలేకపోతున్నాయి. కాబట్టి ఒకవేళ చదివించినా కూడా చాలా మటుకు కూడా అప్పులు చేసి పిల్లల భవిష్యత్తుకి అప్పులు చేసి మరి చదివిపిస్తారు. మీరు అన్నమాట చాలా మంచిది. కానీ ఒకవేళ మీకు విద్యాశాఖ మీకు ఇచ్చినా కూడా అది గుండు సున్నానే. ఎందుకో చెప్తా వినండి. మీరు ఇక్కడ మీకు విద్యాశాఖ ఇచ్చినా కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఉన్నది మీ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు అంటే ఈ కాలేజీలు మొత్తం సగం వరకు 80% కూడా ఆంధ్రాకు సంబంధించిన కాలేజీ. ఒక విద్యాశాఖ మంత్రి వచ్చేసి నేను స్కూళ్ళను రద్దు చేస్తా అంటే కలవదు, అట్లా కుదరదు కదా. మీ ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోవాలా. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాయ్ బలాయి దోస్తులు కదా, ఇద్దరు మంచి గురు శిష్యుల సంబంధం కదా. మీ ఆలోచన విధానం సూపర్. కానీ ఒకవేళ మీకు విద్యాశాఖ ఇచ్చినా కూడా అది ఆచరణలో మాత్రం రాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా